వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. రాష్ట్ర రాజకీయాలు స్వతంత్రంగా కొనసాగుతున్న అన్ని పార్టీలు ఎన్నికల అభ్యర్థుల్ని వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతున్న అన్ని పార్టీలు ఎమ్మెల్యే అభ్యర్థులని ప్రకటిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా పిఠాపురం నుంచి తను చేయబోతున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించేశారు. అయితే గత ఎన్నికల్లో గాజువాక భీమవరం స్థానాల నుంచి బరిలో దిగిన పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో గాజువాక భీమవరం నుంచి పోటీ చేసే పరిస్థితి లేక ఇక్కడి నుంచి వచ్చారు. అందరూ భీమవరం నుంచి పోటీ చేస్తారు అనుకున్నా కూడా భీమవరం అభ్యర్థి వైసీపీ తరఫున గంధి శ్రీను గారు బాగా బలంగా ఉన్నారు, స్థానికంగా పనిచేశారు, ప్రజల మనసును గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కనుక నిల్చుంటే ఖచ్చితంగా ఓడిపోయే పరిస్థితి వస్తుందని పవన్ కళ్యాణ్ గ్రహించారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన కాపు లేదా పేద బడుగు బలహీన వర్గాలను చూడకుండా కులమతాలు చూడకుండా అందరికీ టచ్లో వెళ్ళారు. అక్కడ గంధి శ్రీను గారు అంటే ప్రతి ఒక్కరిని పలకరించే వ్యక్తి, ప్రతి ఒక్కరికి సహాయం చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తిపై నిలబడి పోటీ చేసి గెలిచే పరిస్థితి లేక అక్కడి నుంచి పారిపోయి వేరే నియోజకవర్గానికి వచ్చారని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ పిఠాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపైన గెలిచే వెసులుబాటు ఉంటుందంటే ఖచ్చితంగా 100% ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ టీడీపీ అభ్యర్థులు కూడా బలంగా ఉన్నారు. టీడీపీ అభ్యర్థులు ఇప్పుడు టికెట్ త్యాగం చేసి పవన్ కళ్యాణ్ సహకరిస్తారంటే సహకరించే పరిస్థితి ఉండదు. మరి ఇక్కడే ఇంకో సమస్య. ఇక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎవరు ఇక్కడ పోటీ చేయడం లేదు. కొత్తగా ఇక్కడ గీత అనే మహిళా అభ్యర్థిని వైఎస్ఆర్సీపీ బరిలోకి దింపినప్పటికీ అప్పటికి ఇంకా ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలోకి రాలేదు. మరి వచ్చే ఎన్నికల్లో వైసీపీలోకి పూర్తిగా వచ్చేస్తున్నట్లు ముద్రగడ పద్మనాభం గారు చెప్పేశారు. మరి ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు కనుక పోటీలో కనుక ఉంటే ఖచ్చితంగా జనసేన అభ్యర్థి అయిన పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా ఓడిపోయే సీటు ఏదైనా మొదటిగా వచ్చిందంటే పిఠాపురం. అలాంటి సీటు ఎందుకు ఎన్నుకున్నారా అని కూడా జన సైనికులు అంటున్నారు. ఇక్కడ పిఠాపురంలో పోటీ చేయకపోయేది కేవలం పవన్ కళ్యాణ్ ముద్రగడనా లేదంటే గీతానా అన్న సమస్య కాదు. ఇక్కడ ఆర్జీవీ కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్కి పోటీగా నేను కూడా నిలబడబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఇది ఉన్నట్లుండి తీసుకున్న నిర్ణయం, నేను అనుకోలేదు రాజకీయాల్లోకి వస్తానని, కానీ ఉన్నట్లుండి తీసుకున్న నిర్ణయం ఒక ట్వీట్ చేశాడు. దీంతో ఆర్జీవీపై కొంతమంది మండిపడుతున్నారు. ఎందుకు ఇంత పగా కక్ష ద్వేషం పెంచుకున్నారు ఆర్జీవీ గారు పవన్ కళ్యాణ్ పైన అన్న వివిధ ఇలాంటి కామెంట్లు కూడా చేస్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ ఆర్జీవీ ట్వీట్ చేయడంతో బాగా వైరల్ అవుతుంది. మరి పవన్ కళ్యాణ్కి ఆర్జీవీ పోటీలో నిల్చుంటే కనుక పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంది? మరి వీళ్ళు రాజకీయంగా ఎప్పుడు తలపడలేదు, సినిమాల పరంగా తలపడుతూనే ఉన్నారు. రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ గురించి సినిమాలు తీస్తున్నాడు ఆర్జీవీ. మరి అలాంటి వ్యక్తి ఈరోజు పిఠాపురం నుంచి నేను కూడా పోటీ చేస్తాను పవన్ కళ్యాణ్కి ఆపోజిట్గాని ఆయన ట్వీట్ చేశారు. మరి ఏదేమైనప్పటికీ ఎన్నికలైతే రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు నిల్చుంటారని కూడా ప్రశ్నార్థకమైంది. ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు నిల్చున్నా కూడా ఖచ్చితంగా పార్టీ అభ్యర్థులను గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తుంది. ఇందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం చేసింది, గడపకు వెళ్ళింది, ప్రతి ఒక్క ఓటర్ని పలకరించింది. ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. మరి ఇప్పటి వరకు జనసేన అభ్యర్థి అయిన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ఇప్పటికిప్పుడు ప్రకటించారు. మరి అక్కడ జనసైనికుల పరిస్థితి ఎవరు, కింద స్థాయి లీడర్లు ఎవరున్నారు, మరి టీడీపీ నాయకులు సహకరిస్తారా, టీడీపీ నాయకులు ఎవరున్నారు, మరి టీడీపీ నాయకులు ఇప్పుడు కలుపుకొని పోయే పరిస్థితి ఉంటుందా? జనసేన ఎందుకు ఇక్కడ ఎంచుకుందంటే ఖచ్చితంగా 90 నుంచి 95,000 ఓట్లు కాపు సామాజిక వర్గ ఓట్లు అక్కడ ఉన్నాయి. పిఠాపురం నుంచి ఎక్కువ సార్లు కాపు నేతలు అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులైన సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ కనుక పోటీ చేస్తే విజయం వరిస్తుంది అనుకుంటున్నారు. మరి ఇదే నేపథ్యంలో దాదాపు 80,000 ఓట్లు బీసీ ఓట్లు ఉండే. మరి 80,000 ఓట్ల బీసీ ఓట్లు కాపు నేత అయినా పవన్ కళ్యాణ్కి వేస్తారా? వేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే 80,000 ఓట్లను ఈరోజు చేసుకోవాలంటే ఖచ్చితంగా స్థానికుడికైతే వేసే పరిస్థితి ఉంటుంది. మనం అక్కడక్కడ ఫ్లెక్సీలు వెలిచినవి కూడా చూడొచ్చు. ఏమని చెప్పారు వాళ్ళు? ఖచ్చితంగా స్థానికునికే మీ ఓటు, వేరే వాళ్ళకి వేయకండి అని చెప్పారు. అంటే ఆ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేసినా కూడా మీ సమస్యలు వినేది నేనే, మీ స్థానికుడినే, మీ స్థానికుడికే ఓటేయండి అని చెప్పారు. మరి ఈరోజు ఇక్కడ గీతా వైఎస్ఆర్సీపీ తరఫున గీతా గారు నిలబడతారా లేదా ముద్రగడ పద్మనాభం గారు నిలబడతారన్న ప్రశ్న ఒకటైతే. గీతా గారు అయితే పోటీ ఇచ్చినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. మరి ముద్రగడ పద్మనాభం గారు కనుక నిలబడితే కనుక ఖచ్చితంగా జనసేన పార్టీకి డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు బీసీలకు చేస్తానో, రిజర్వేషన్ ఇస్తానో, కాపులకు పెద్దపీట ఇస్తానని హామీ ఇస్తే హామీ నిలబెట్టుకోకపోతే ఖచ్చితంగా వెంటనే అమలు పరచాలని చెప్పి ఆయన ధర్నా చేసిన వెంటనే ఆయన పైన కేసులు పెట్టారు, కక్ష కట్టారు, ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇట్లాంటి సంఘటనలు ఎన్నో చేసుకున్నారు. ఈ రోజు అదే తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీ పొత్తు పెట్టుకుంది. అది నచ్చకే ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలోకి వస్తున్నారు. మరి వైసీపీలోకి వచ్చి నిలబడితే కనుక ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం గారిని తట్టుకొని ఎవరు నిలబడలేరు. ఎందుకంటే కాపు సామాజిక వర్గానికి పెద్దపీట వేసింది ఎవరన్నా ఉంటారంటే ముద్రగడ పద్మనాభం గారు. ఆయన కాపుల కోసం ఒక్కరికే పోరాడారంటే కాపుల కోసమే కాకుండా బడుగు బలిగిన వర్గాలను కూడా తన దగ్గరికి తీసుకొని అందరితో కలుపుకొని ముందుకెళ్ళారు. అయితే తన సామాజిక వర్గానికి న్యాయం చేయాలని అడిగారే తప్ప మిగిలిన సామాజిక వర్గాలను ఏ రోజు ఆయన దూషించలేదు, ఏ రోజు వ్యతిరేకించలేదు. మరి ఇలాంటి నేపథ్యంలో కాపు నేత అయిన ముద్రగడ పద్మనాభం గారిపై పవన్ కళ్యాణ్ పోటీ చేసే పరిస్థితి. మరి ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు, వంగ గీతా గారు
లేదంటే ఆర్జీవి గారు ఇలా ఎవరో ఒకరు వాళ్ళ పేర్లు వెల్లడిస్తూనే ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఈయన పరిస్థితి ఏంది? మరి పిఠాపురానికి ఎందుకు వచ్చారు? మరి వైసీపీ నాయకులు కావచ్చు, వైసీపీ కార్యకర్తలు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఓడిపోయిన చోట గెలిచే సత్తా లేదనే కామెంట్లు చేస్తున్నారు. అంటే ఎక్కడ ఓడతారో అక్కడే నెగ్గాలనే సామెత ఉంది. అలాంటి పరిస్థితి రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి లేదు. రెండు నియోజకవర్గాలు కాదని పిఠాపురానికి రావడానికి మీరు ఎలా చూస్తారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.